ఈ క్వశ్చన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో లాంగ్ క్వశ్చన్. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్స్ టు 0 ఇది క్వశ్చన్లోనే ఉంటుంది. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఇది క్వశ్చన్లోనే ఉంటుంది. ఈ రెండింటి నుంచి మనకి ఇది వస్తుంది ఎన్ స్క్వేర్ అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్ ఇది క్వశ్చన్లోనే ఉంటుంది. ఇదంతా క్వశ్చన్. సో దీన్ని మనం ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఫైనల్గా ఇది తీసుకురావాలి. ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఉందా, L1 M1 XY, L2 M2 XY. ఓకే, L1x ప్లస్ M1y ఈక్వల్స్ టు 0 ఇది ఈక్వేషన్ 1, L2x ప్లస్ M2y ఈక్వల్స్ టు 0 ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని మనం దీనికి ఈక్వల్ చేయాలి. ఈ ఏఎక్స్ స్క్వేరు ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేరు దీనికి లింక్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక మనం ఈ క్వశ్చన్కి. ఓకే, ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు దీనికి సంబంధించినవి L1x ప్లస్ M1y L2x ప్లస్ M2y. ఓకే, క్లారిటీగా చూస్తే ఈ రెండు ఇంటూ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్లు ఎట్లా అంటే L1x ఇంటూ L2x. ఓకే, L1x ఇంటూ L2x అప్పుడు ఏమవుతుంది, L1 L2 ఇందులో x ఉంది ఇందులో x ఉంది. సో x ఇంటూ x ఏమవుతుంది, x స్క్వేర్ అవుతుంది. L1 L2 x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ L1x ఇంటూ M2y అప్పుడు ఏమవుతుంది, L1x ఇంటూ M2y L1 M2 XY. ఓకే, L1x L1x M2y M2y ఈ రెండు ఇక్కడ రాసిన. క్లియర్. దీంతో ఇంటూ చేయాలి. ఇక్కడ రెండు x సేమ్ ఉన్నాయి కాబట్టి x స్క్వేర్ అయింది. దీంతో ఇంటూ చేసినప్పుడు x సేమ్ ఉన్నాయి కాబట్టి x స్క్వేర్ అయింది. రిమైనింగ్ L1 L2 అట్నే ఉన్నాయి. నెక్స్ట్ దీంతో ఇంటూ చేయాలి సెకండ్ దాంతో. ఇక్కడ సేమ్ ఏం లేవు, ఇక్కడ y ఉంది ఇక్కడ x ఉంది. సో సేమ్ లేవు కాబట్టి ఈ x y అట్నే రాసుకోవాలి. x y అట్నే రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ L1 ఉంది ఇక్కడ M2 ఉంది. సో L1 M2 అట్నే రాసుకున్నాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మళ్ళా సెకండ్ది M1y దీన్ని ఇంటూ చేయాలి. దీన్ని ఇంటూ చేస్తే ఏమవుతుంది, M1y ఇంటూ L2x. ఇందులో కూడా సేమ్ లేదు, సో రెండు రాసుకోవాలి. M1 y ఉంది, మళ్ళీ L2x M1 L2xy. ఇక్కడ M1y అంటే M1y ఉంది, నెక్స్ట్ L2x అంటే L2x ఉంది. సో దీన్ని ఇంటూ చేసి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ దీంతో మళ్ళీ సెకండ్ దాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ చూస్తే ఏముంది, y ఉంది. సో దీంతో ఇంటూ చేసినప్పుడు y స్క్వేర్ అవుతుంది. y స్క్వేర్ M1y ఇంటూ M2y అంటే y ఇంటూ y స్క్వేరు. M1 M2 అట్నే ఉంటాయి. సో M1 M2 y స్క్వేర్. సో ఫస్ట్ది దీన్ని ఇంటూ చేయాలి, మళ్ళీ దీన్ని ఇంటూ చేయాలి. రాసుకున్నాం రెండు. దీంతో ఇంటూ చేయాలి, మళ్ళీ దీంతో ఇంటూ చేయాలి. సో ఇది మొత్తం వస్తుంది లైన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే L1 L2 x స్క్వేర్ అట్నే ఉంటుంది. ఈ రెండిట్లలో ఇందులో xy ఉంది ఇందులో xy ఉంది. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్ తీయాలి. కామన్ తీస్తే L1 M2 M1 L2 ఇక్కడ L1 M2 ప్లస్ M1 L2 ఈ రెండు ఇట్నే ఉంటాయి. xy కామన్ పోయింది ప్లస్ M1 M2 y స్క్వేర్ ఇట్నే ఉంటుంది. ఇది క్లియర్. ఇప్పుడు చూసుకుంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో క్వశ్చన్లు ఇచ్చింది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇది ఇట్టే ఉంటుంది. ఇక్కడ x స్క్వేర్ ఉంది ఇక్కడ x స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంటిది, ఏ ప్లేస్లో ఏముంది, L1 L2 ఉంది. సో ఏ ఈక్వల్స్ టు L1 L2. ఓకే, ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఏఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ L1 L2 x స్క్వేర్ ఉంది. అంటే x స్క్వేర్ కంటే ముందు ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ L1 L2 ఉంది. అంటే ఏ ఈక్వల్ టు L1 L2 అన్నట్టు, ఈ రెండు ఈక్వల్ అన్నట్టు. ఏ అంటే L1 L2 అన్నట్టు దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2hxy ఇది క్వశ్చన్లు ఇచ్చింది ఇది. ఓకే, 2hxy ఇక్కడ ఏముంది, xy ఉంది, ఇక్కడ xy ఉంది. xy కంటే ముందు 2h ఉంది. ఈ 2h ప్లేస్లో ఏముంది, ఇక్కడ L1 M2 M1 L2 అని ఉంది. సో 2h అంటే ఏంటంటే L1 M2 M1 L2 దీని వాల్యూ ఇది. ఓకే, 2h అంటే L1 M2 ప్లస్ M1 L2 దీన్ని 2h అంటాం. ఇక్కడ xy ఉంది ఇక్కడ xy ఉంది. xy కంటే ముందు 2h ఉంది, ఈ 2h ప్లస్లో ఇది ఉంది కాబట్టి ఇది 2h వాల్యూ. క్లియర్. నెక్స్ట్ బీవై స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ b ఉంది, ఇక్కడ M1 M2 ఉంది. సో b అంటే M1 M2. ఓకే, ఇక్కడ a అంటే L1 L2, 2h అంటే ఇదంతా 2h ప్లస్ b అంటే M1 M2. సో ఇక్కడ ఇందులో నుంచి మనం ఇవి రాసుకున్నాం అన్నట్టు. ఈ తర్వాత మనకు యూజ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏఎక్స్ స్క్వేరు 2hxy బీవై స్క్వేర్ ఈ రెండు రాసుకొని చేస్తే ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏ వాల్యూ ఇది, b 2h అంటే ఇది, b అంటే ఇది.
తర్వాత ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్, ఇది క్వశ్చన్లోనే ఇస్తారు. ఇది ఫస్ట్ అయిపోయింది కదా, ఇది ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్, ఇది క్వశ్చన్లోనే ఇస్తారు. దీన్ని రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఏమో ఇది, ఈక్వేషన్ 2 ఏమో ఇది. ఇవి రెండు వేస్తే మనకు ఏ వాల్యూ 2h వాల్యూ బి వాల్యూ వచ్చింది. సో ఇది క్లియర్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఇది క్వశ్చన్లు ఇచ్చారు. ఈ 3 ఇంపార్టెంట్, ఇది ఇది ఇది. సో ఇక్కడ ఏముంది, ఫ్రమ్ ఈక్వేషన్ 193 చేయాలి. ఈక్వేషన్ 1 అంటే గిది, ఈక్వేషన్ 2 అంటే, ఈక్వేషన్ 3 అంటే గిది. సో ఫ్రమ్ 193 ఆ రెండింటిని కలిపి చేయాలి మనం. ఆ రెండింటిని కలిపి ఏం చేస్తాము, ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది, L1x ప్లస్ M1y, ఏది గిది, L1x ప్లస్ M1y ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 3 అంటే ఏంటిది, గిది క్వశ్చన్లు ఇచ్చింది, LX MY N, LX ప్లస్ MY ప్లస్ N. ఈ రెండు చేయాలన్నది, ఈ రెండు చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3, ఇది 1 ఈక్వేషన్, ఇది 3 ఈక్వేషన్. ఈ రెండు చేస్తే ఏమొస్తుంది అంటే ఇట్లా రాసుకోవాలి మనం, XY1 రాసుకుంటే ఇక్కడ y ఫస్ట్ ఎప్పుడైనా వైతో స్టార్ట్ చేయాలి. y ఏంది, y అంటే ఇక్కడ y ఉందా, y ఉంది, y తోటి ఏముంది, M1 ఉంది. సో ఇక్కడ M1 రాసుకోవాలి. మిడిల్ టర్మ్ XY1 అని రాసుకున్న తర్వాత y తోటి స్టార్ట్ చేయాలి. y తోటి ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 1లో y తోటి M1 ఉంది. సో ఇక్కడ M1 రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ y తర్వాత ఏముంది, ఇక్కడ కింద సెకండ్ దాంట్లో y తర్వాత ఇక్కడ n ఉంది. బట్ ఇక్కడ ఏముంది, y తర్వాత ఏం లేదు, ఈక్వల్ టు 0 ఉంది, ఖాళీ ఉంది. సో y తర్వాత ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ x తోటి ఏముంది, x తోటి L1 ఉంది. సో x తోటి L1 ఉంది కాబట్టి L1 రాసుకున్నా. మళ్ళీ లాస్ట్కి y తోటి ఏముంది, M1 ఉంది కదా. సో ఫస్ట్ ఏదైతే y తోటి M1 రాసుకున్నామో లాస్ట్ కూడా y తోటి ఏముంది, M1 ఉంది, M1 రాసుకోవాలి లాస్ట్కి. ఇది క్లియర్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ LX ప్లస్ MY ప్లస్ N ఉందా, ఇది సెకండ్ది. ఇది ఇక్కడ y తోటి ఏముంది, M ఉంది. సో ఇక్కడ M రాసుకున్నా. నెక్స్ట్ y తర్వాత ఏముంది, N ఉంది. సో ఇక్కడ N రాసుకున్నా. నెక్స్ట్ x తోటి ఏముంది, L ఉంది, ఇక్కడ L రాసుకున్నా. మళ్ళీ y తోటి ఏముంది, M ఉంది కదా, మళ్ళీ లాస్ట్కి MA రాయాలి. సో ఫస్ట్కి లాస్ట్కి y తోటి ఏముందో అదే రాయాలి. సో ఫస్ట్కి లాస్ట్కి y తోటి ఏముందో అదే రాయాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ y తోటి M1 ఉంది. సో M1 రాసిన. మళ్ళీ ఇక్కడ y తర్వాత ఏం లేదు, 0 ఉంది కాబట్టి 0 రాసిన. మళ్ళీ x తోటి ఏముంది, L1 ఉంది. సో L1 రాసిన. మళ్ళీ y తోటి ఏముంది, M1 ఉంది. సో ఫస్ట్ది లాస్ట్కి రాసుకోవాలి అంతే. ఇక్కడ సెకండ్ది y తోటి M ఉంది, M రాసిన. y తర్వాత N ఉంది, N రాసిన. వైకి ముందు x ఉంది కదా, xతో పాటు ఏముంది, L ఉంది. సో xతో పాటు ఏముంది, L ఉంది, L రాసుకున్నా. మళ్ళీ లాస్ట్కి y తోటి ఏముందో అదే రాసుకోవాలి. ఇప్పుడు x బై y బై n బై, ఫస్ట్ x బై అన్నప్పుడు x కింద 4, 1 2 3 4, ఈ 4 చూసుకోవాలి. గిట్ల ఇంటూ చేయాలి, M1 ఇంటూ n, M ఇంటూ 0. సో x కింద 4 ఉంటాయి, 1 2 3 4. M1 ఇంటూ n, M1n అవుతాయి, మైనస్ M ఇంటూ 0, M ఇంటూ 0, 0 తోటి ఏం ఇంటూ చేసినా 0 అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు y బై. ఇప్పుడు y బై అన్నప్పుడు y కింద 4, గిది 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 ఇట్లా చేయాలి. 1 2 3 4, 1 2 3 4. సో y కింద 4 అంటే ఇవి రెండు వస్తాయి, ఇవి రెండు వస్తాయి. సో L ఇంటూ 0, L ఇంటూ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 మైనస్ N ఇంటూ L1, N ఇంటూ L1 అంటే N L1 అవుతుంది, N L1. ఓకే, వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై అంటే ఇది 1 2 3 4, L1m వచ్చింది. మళ్ళీ ఇట్లా LM1 ఇంటూ, ఓకే, LM1 అంటే మైనస్ LM1 వచ్చింది. సో x కింద దీంతో చేయాలి, y కింద ఇది చేయాలి, 1 కింద ఇది చేయాలి. ఇట్లా వచ్చింది మొత్తం వాల్యూ. వచ్చిన తర్వాత చూడు, సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే ఉందో దీన్ని దీంతో చేసుకోవాలి. మళ్ళీ y ఏదైతే ఉందో దీన్ని కూడా దీంతో చేసుకోవాలి. సో x తోటి ఇది ఈక్వల్ చేయాలి, మళ్ళీ y తోటి ఇది ఈక్వల్ చేయాలి. సో x ఈజ్ ఈక్వల్స్ టు x తోటి ఏముంది, M1n ఉంది, మైనస్ 0 ఉంది, ఈ 0 పోతుంది కదా, ఇది 0 ఉంది కాబట్టి ఇది వేస్ట్ అయ్యేది. సో x తర్వాత ఏముంది, M1n ఉంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు M1n బై దీని వాల్యూ ఉంది కదా, L1m మైనస్ LM1, ఇది రాసుకోవాలి, L1m మైనస్ LM1. సో ఇది ఎంత కలిపి దీన్ని మనం x1 అంటాం. ఓకే, మళ్ళీ y1 తోటి ఇది చేయాలి. సో y1 తోటి ఇది చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు y తోటి ఏముంది, మైనస్ NL1 ఉంది, 0 పోతుంది ఇక ఇది. సో మైనస్ NL1 పైన రాసుకోవాలి,
కింద మళ్ళీ L1m మైనస్ LM1, L1m మైనస్ LN1 ఇదంతా కలిపితే దీన్ని y1 అంటాం. సో ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఏంది సాల్వింగ్ 2 and 3. 2 and 3 అంటే ఈక్వేషన్ 2 ఏది ఇది ఫస్ట్ రాసుకున్న ఈక్వేషన్ 2 మళ్ళీ ఈక్వేషన్ 3. ఇంతకుముందు ఏం చేసినాం ఈక్వేషన్ 1 తోటి 3ని చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి ఈక్వేషన్ 2 తోటి 3 చేయాలి. సో 2, 3 అంటే ఇక్కడ రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఈ రెండింటిని చేయాలి సేమ్. మళ్ళీ xy1 రాసుకోవాలి. xy1 రాసుకుంటే ఇక్కడ చూడు ఫస్ట్ y వాల్యూ xy1 రాసుకున్నాం కదా. ఎప్పుడైనా మిడిల్ y తోటి స్టార్ట్ చేయాలి. y తోటి ఏముంది ఫస్ట్ దాంట్లో m2 ఉంది. m2 రాసుకున్నా. y తర్వాత ఏముంది ఏం లేదు, జీరోనే ఉంది. సో 0 రాసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఏంది x తోటి ఏముంది L2 ఉంది, L2 రాసుకున్నాం. మళ్ళీ తర్వాత లాస్ట్కి y తోటి ఏముంది m2. సో m2 ఫస్ట్ ఏది రాసుకున్నామో లాస్ట్కి అదే రాసుకోవాలి, అంతే సింపుల్. మళ్ళీ సెకండ్ లైన్ ఇందులో y తోటి ఏముంది m ఉంది, m రాసుకున్నా. y తర్వాత ఏముంది n ఉంది, n ఇక్కడ రాసుకున్నా. ఓకే, తర్వాత మళ్ళీ x తోటి l ఉంది, ఇక్కడ l రాసుకున్నాం. తర్వాత లాస్ట్కి మళ్ళీ y తోటి ఏముంది m ఉంది. సో ఫస్ట్కి లాస్ట్కి సేమ్ మళ్ళీ x బై అంటే ఈ 4 వస్తాయి 1 2 3 4 ఇట్లా ఇంటూ చేయాలి. m2n మైనస్ m ఇంటూ 0 మళ్ళీ y కింద ఇవి 4 వస్తాయి. l ఇంటూ 0 మైనస్ n ఇంటూ L2 వచ్చింది. మళ్ళీ 1 బై ఇవి 4 వస్తాయి. L2 ఇంటూ m L2m మళ్ళీ మైనస్ LM2 వచ్చిందా? ఎస్, ఇది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీంతో ఇదంతా కలిపి దీంతో చేయాలి ఈక్వల్. ఇప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్స్ టు ఈ m2n మీదికి పోతుంది, ఈ 0 పోతుంది, ఇది క్యాన్సల్. m2n మీదికి పోతుంది బై L2m మైనస్ LM2 వచ్చింది. ఇది క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఈ y ఏదైతే ఉందో దీంతో చేయాలి. సో y ఈక్వల్స్ టు మైనస్ NL2 పైకి వెళ్తుంది బై L2m మైనస్ LM2 వచ్చింది. క్లియర్. సో దీన్ని x2 అంటాం, దీన్ని y2 అంటాం. సో x2 y2 అనేది సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 చేస్తే x2 y2 వచ్చింది. ఏది 2 ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 చేస్తే మనకి x2 y2 వచ్చింది. ఇట్లనే ఈక్వేషన్ 1 and 3 చేసినాం. ఈ 1 and 3 అంటే గిది ఈక్వేషన్ 1 and 3 చేస్తే మనకి ఏమొచ్చింది ఇంతకుముందుకు x1 వచ్చింది, y1 వచ్చింది. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే 1/2 mod x1 y2 మైనస్ x2 y1. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫార్ములా. x1 y2 మైనస్ x2 y1 1/2 ఇది ఫార్ములా. సో 1/2 ఉన్నట్టు రాసిన. x1 y2 x1 అంటే ఏంది ఇక్కడ ఉంది x1 m1n lm ఇది ఉంది కదా L1m మైనస్ LM1 పైన m1n ఇదంతా కలిపి x1 అంటాం. సో ఫార్ములా ప్రకారము ఫస్ట్ x1 y2 ఉంది. సో ఇక్కడ x1 అంటే x1 వాల్యూ రాసుకున్నా. y2 అంటే ఇది గిది మైనస్ NL2 బై L2m ఉంది కదా, ఇది మొత్తం y2 అనుకున్నాం. సో ఈ y2 అనేది ఇక్కడ రాసుకున్నా. x1 y2 రెండు వచ్చినాయి, మైనస్కి మైనస్ పెట్టిన. మళ్ళీ x2 y1 ఉంది. x2 అంటే ఏంటిది గిదే m2n L2m మైనస్ LM2 ఉందా, దీన్ని x2 అనుకుందాం కదా. సో ఈ x2 అనేది ఇక్కడ రాసిన. నెక్స్ట్ y1 అనేది ఏంటిది ఇక్కడ ఉంటుంది. y1 మైనస్ NL1 L1m మైనస్ LM1 ఉందా, ఇది y1. సో ఈ y1 అనేది ఇక్కడ రాసుకున్నా. ఓకే, సింపుల్. x2 y2 వచ్చింది, ఇంతకుముందుకు ఇక్కడ x1 y1 వచ్చింది. ఇవి ఇట్లనే ఇక్కడ రాసుకోవాలి. ఈ ఫార్ములా ఏంది x1 ఇక్కడ x2 y2 ఇక్కడ y1. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది బట్టి పట్టుకుంటావో ఏమన్నా వేసుకో, గుర్తుపెట్టుకో. x1 x2 y2 y1 ఇది క్లియరా. నెక్స్ట్ 1/2 ఇది రాసుకున్నాం మొత్తము. కింద చూసుకుంటే సో ఇక్కడ కింద కామన్ ఉంటాయి L1m LM1 L2m LM2 సో ఇవన్నీ డబుల్ ఉన్నాయి. కాబట్టి అంతా కామన్ ఒకటే రాసుకుందాం. ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. సో అన్నీ కలిపి ఇక్కడ సేమ్ ఒకటే రాసుకుందాం. L1m మైనస్ LM1 L2m మైనస్ LM2. సో కామన్ తీసినాం అన్నట్టు. అవన్నీ డబుల్ ఉన్నాయి కాబట్టి కింద రాసుకున్నాం. పైన ఏం చేసినామంటే ఇక్కడ ఏముంది మైనస్ NL1 ఉంది, ఇక్కడ ఏముంది NL2 ఉంది. సో n n స్క్వేర్ అవుతుంది, n స్క్వేర్.
సో ఇవి రెండు చేయాలి, దీంతో సంబంధం లేదు. ఇది ఏంటంటే ఇవి రెండు చేసుకోవాలి, ఇవి రెండు ఓకే. పైన పైన ఏంటంటే ఎన్నో దీంతో సంబంధం లేదు, ఇవి రెండు కలిపి చేసుకోవాలి. ఇవి రెండు పైన ఇవి రెండు పైన చేసుకోవాలి. ఇక్కడ ఏంది ఎన్నో ఎన్ స్క్వేరు M2 L1 ఎక్స్ట్రా. సో ఎన్ స్క్వేరు ఎన్ ఇంటూ ఎన్ L1 M2 ఓకే, L1 M2 ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ ఎన్, ఈ రెండు అయిపోయినాయి. మైనస్ ఇక్కడ L2 ఉంది, L2 రాష్ట్రం. M1 ఉంది, ఇక్కడ M1 రాష్ట్రం. ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది. ఇవి రెండు చేయాలి, ఇవి రెండు చేయాలి. ఇవి రెండు చేస్తే ఇది వచ్చింది ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేరు L1 M2 వచ్చింది. ఇవి రెండు చేయాలి, L2 M1 ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, L2 M1 ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్. ఈ పైనది వచ్చింది, ఇవి రెండు చేయాలి, ఇవి రెండు చేయాలి. కింది కామన్గా రాసుకున్నాం, డబుల్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది కామన్, ఇందులో ఎన్ స్క్వేర్ ఉంది, ఇందులో ఎన్ స్క్వేర్ ఉంది. సో ఎన్ స్క్వేర్ కామన్ తీసినాం. L1 M2 L2 M1, L1 M2 L2 M1 ఇవి రెండు రాసుకున్నాం. ఇక్కడ ఎన్ స్క్వేర్ కామన్ తీసినాం బై ఈ కింద ఎట్లా అంటే ఇంటూ చేసుకోవాలి. L1 M ఉందా, L1 M తోటి ఇంటూ L2 M ఓకే. అప్పుడు ఏమవుతుంది L1 L2 M స్క్వేర్ అవుతుంది, M ఇంటూ M M స్క్వేర్. వీటితో దీన్ని ఇది L1 L2 M ఇంటూ M M స్క్వేర్. సో L1 L2 M ఇంటూ M M స్క్వేర్ ఇది అయిపోయింది. మళ్ళీ ఇది ఉంది కదా, ఇది ఖాళీ ఉందా, దీంతో కూడా చేయాలి. ఇది దీంతో దీన్ని ఇంటూ చేయాలి. LM1 L2M LM1 L2M అయిపోయింది కదా ఓకే, క్లియర్. నెక్స్ట్ మళ్ళీ దీంతో చేయాలి, L1M ఇంటూ LM2. సో L1M ఇంటూ LM2 దీంతో దీన్ని చేసిన సెకండ్ దాన్ని, మళ్ళీ దీంతో సెకండ్ దాన్ని చేయాలి, LM1 LM2. సో M1 M2 L స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ LM1 ఉంది, ఇక్కడ LM2 ఉంది. L ఇంటూ L స్క్వేర్ అవుతుంది కదా. సో L స్క్వేర్ M1 M2 క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 1/2 ఇది ఇట్నే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముందంటే LM రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ LM ఉంది, ఇక్కడ చూడు రెండు LM, ఇక్కడ LM ఉంది, LM ఇక్కడ. సో LM కామన్ తీసిన, అప్పుడు ఏమవుతుంది L2 M1 ఇవి రెండు ఇక్కడనే ఉంటాయి, L2 M1. ఇక్కడ చూసుకుంటే L1 M2 ఈ రెండు ఇట్నే ఉంటాయి. ఇందులో LM ఇందులో LM రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీసినాం, మిగిలినంతా ఉన్నదన్నట్టు అట్నే రాసుకున్నాం. సో ఇప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ L1 M2ని L2 M1ని A మైనస్ B అనుకోవాలి. ఇదంతా A, ఇదంతా B. సో A మైనస్ B అనుకుంటే దాని ఫార్ములా √A + B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. ఇక్కడ A అంటే ఏంటిది L1 M2, B అంటే ఏంటిది L2 M1. సో మైనస్ 4AB. మళ్ళీ A అంటే ఏంటిది L1 M2, B అంటే ఏంటిది L2 M1. ఇక్కడ L2 ఇది దీన్ని ఏమంటే A మైనస్ B అనుకోవాలి. ఇదంతా A అనుకోవాలి, ఇదంతా B అనుకోవాలి. ఈ రెండింటిని ఈ ఫార్ములాలు రాయాలి. సో ఫార్ములా మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంటుంది, ఎన్ స్క్వేర్ ఇట్నే ఉంటుంది. ఈ A మైనస్ Bని మాత్రం ఇట్లా రాసుకోవాలి, A + B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. సో 1/2కి 1/2 అట్నే ఉంది, ఎన్ స్క్వేర్ అట్నే ఉంది. ఇక్కడ ఫార్ములా ఏంటిది A మైనస్ B అంటే √A + B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. సో √A + B, A అంటే L1 M2, B అంటే L2 M1, A + B హోల్ స్క్వేర్ మైనస్ 4, A అంటే AB అని ఉంది. సో L1 L2 M1 M2 ఓకేనా, AB అని ఉంది. ఇక్కడ ఏంది మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇక్కడ A అంటేనేమో L1 M2, B అంటేనేమో L2 M1. సో A మైనస్ B ఫార్ములా A + B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. ఇక్కడ అందుకే A + B హోల్ స్క్వేర్ L1 M2 + L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 4 L1 L2 M1 M2. ఇదే ఇక L1 L2 M1 M2 నార్మల్గా రెండు ఈక్వల్గా రాసుకున్నారు ఓకే. బై ఇంత ఉన్నది మొత్తం L1 L2 M స్క్వేరు, ఇదంతా LM కామన్ తీసినాము, ఇది ఉన్నట్టు రాసుకున్నాం కింద. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 1/2 ఇట్నే ఉంటుంది, ఎన్ స్క్వేర్ ఇట్నే ఉంటుంది. √L1 M2 + L2 M1 అంటే ఏంటిది 2H. ఇక్కడ గుర్తుందా, మనం స్టార్టింగ్ రాసుకున్నాం. మనం ఇక్కడ చూడండి 2H అంటే ఏంటిది, స్టార్టింగ్ చేసుకున్నప్పుడు 2H అంటే L1 M2 + M1 L2 అంటే 2H, L1 L2 అంటే A, M1 M2 అంటే B అని మనం రాసుకున్నాం కదా స్టార్టింగ్. సో అది ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 2H అంటాం, 2H స్క్వేర్ రాసిరు ఇక్కడ, ఎందుకంటే L1 M2 L2 M1 అంటే 2H. సో దీనికి బదులుగా 2H రాసుకున్నాం మనం.
2h స్క్వేర్ మైనస్ 4 L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి. ఇక్కడ రాసినాం కదా, ఇక్కడ ఉంది కదా మనకి, ఏ అంటే L1 L2, బి అంటే M1 M2. సో వాటి ప్లేస్లో మనం ఏబి రాసుకున్నాం, ఏబి. సేమ్ మళ్ళా L1 L2 అంటే ఏ కదా, సో ఏ స్క్వేర్, ఏఎం స్క్వేర్. ఇక్కడ L1 L2 అంటే ఏ కాబట్టి ఏఎం స్క్వేర్ మైనస్ ఈ L2 M1 ప్లస్ L1 M2 అంటే 2h కదా, సో 2h. LM అంటే LM ప్లస్ M1 M2 అంటే బి కదా, సో బి. ఎల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ 1/2 n స్క్వేర్ అండర్ రూట్. ఇక్కడ ఏముంది, 2h స్క్వేర్ ఉంది, సో h స్క్వేరు 2 స్క్వేరు. 2 స్క్వేర్ అంటే ఏంటిది 4, సో 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4, మనకి ఇక్కడ 4 ఇక్కడ 4 కామన్ తీస్తాం మనం. ఈ అండర్ రూట్కి వెళ్ళి బయటకు వస్తే 2 అవుతుంది అది. ఇప్పుడు అండర్ రూట్ కదా, అండర్ రూట్ ఉంటే లోపల 4 ఉందనుకో, మనకి 4ని 2 స్క్వేర్ లెక్క రాసుకుంటాం మనం. 4 అంటే 2 స్క్వేర్, 2 × 2 4. సో అండర్ రూట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అనుకో 4, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4, సో 2 స్క్వేర్ అంటే ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయి రూట్లోకి వెళ్ళి 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 4, ఈ రెండు కామన్ తీస్తే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి వస్తుంది. ఇక్కడ చూడు, అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఎందుకు వచ్చింది మనకి, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 4 ఉంది, సో ఆ రెండు 4, ఆ 4 ఈ 4 కామన్ తీస్తే ఇక్కడ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, ఆ కామన్ తీసిన 4 ఈ రూట్ కిందకి వెళ్ళి బయటకు వస్తుంది. ఈ రూట్ కింద 4 ఉండదు, బయటకు వస్తుంది. బయటకు వస్తే అది 2 అవుతుంది. ఎందుకు 2 అవుతుంది అంటే అండర్ రూట్ కింద ఉన్న 4 మనం 2 స్క్వేర్ రాసుకోవాలి. 2 × 2 4 కదా, 2 స్క్వేర్ రాస్తాం. స్క్వేరు రూటు కట్ అయిపోతుంది, సో మిగిలింది 2 అనేది ఇక్కడ ఉంటుంది. బై ఏఎం స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ బిఎల్ స్క్వేర్ ఉన్నదన్నట్టు రాసుకున్నాం. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏంది, ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, ఇది రూటు ప్లస్ ఏఎం స్క్వేర్ మన 2HLM బి స్క్వేర్. ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లు ఏది ఇచ్చిండు, క్వశ్చన్లు ఇచ్చింది ఎన్ స్క్వేర్ అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. ఈ మొత్తం క్వశ్చన్లకు గుర్తుపెట్టుకోవాలి ఏంది, ఈక్వేషన్ 1 ఇది, ఈక్వేషన్ 2 ఇది. ఈ రెండింటిని మనం చేస్తే మనకు ఏ వాల్యూ 2h వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఏం లేదు, L1 M1 L2 M2 XY. మళ్ళీ ఈక్వేషన్ 3 ఇది క్వశ్చన్లు ఇస్తారు, క్వశ్చన్లు ఇచ్చిందే ఈక్వేషన్ 3. సో ఇక్కడ ఈక్వేషన్ 1 3 చేయాలి, x1 వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 2 3 చేయాలి, x2 y2 వాల్యూ వస్తుంది. తర్వాత 1/2 x1 y2 x2 y2 x2 y1లా ఇది మొత్తం పెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి ఇది వస్తుంది ఆన్సర్. ఓకే.